రిసోర్సెస్ అన్నీ ఎటు పోతున్నాయో తెలియని పరిస్థితి వచ్చింది కాబట్టి మనం దెర్ వాజ్ యాజిటేషన్, దెర్ వాజ్ ఫీలింగ్ ఆఫ్ హ్యావింగ్ అవర్ ఓన్ స్టేట్ ఫుడ్. సో కనీసం మనం తెచ్చుకున్న దగ్గర నుంచైనా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. డిప్యూటీ సీఎం గారు, మీరు 2014 అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఏర్పడిన తర్వాత ఇన్ని చెరువులు ఇలా జరిగినాయి అన్నారు. అంటే అప్పటి పాలకులు కానీ అప్పటి గవర్నమెంట్ కానీ సరైన దృష్టి పెట్టకపోవడమా అనేది మీరు ఆలోచిస్తారు ఒకటి. రెండో క్వశ్చన్ ఏంటంటే, మీరు బార్లో తెరుచుకున్నాం, ఎవరి ఒపీనియన్ తీసుకుంటాం రండి అని పిలుస్తున్నారు. అంటే అసెంబ్లీకి స్పెషల్ సెషన్ పెడతారా, లేకపోతే మీరు ప్రజాభవన్ పిలుస్తారా, లేకపోతే ఇంకేదైనా సచివాలయం పిలిచి ఆల్ పార్టీ నేను మీటింగ్? ఇన్ఫ్యాక్ట్ I am going to write an open letter also, or if it is necessary, I will write to them personally also. Opposition leaders ki, main political party leaders ki, మీరు ఏ అభిప్రాయాలు ఉన్నారు, ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నారు, రండి చెప్పండి, we will implement it. రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఎస్ టైం కూడా ఫిక్స్ చేస్తాం, చర్చగా రమ్మని చెప్తాం, మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్తాం. సార్ మీరు ఎంతసేపు అప్పటి ప్రభుత్వం ఆక్రమణ విషయంలో పట్టించుకోలేదని నేను మీకు స్పష్టంగా చూపించాను ఏం జరిగిందనేది. ఆనాడు అవన్నీ ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తే మీకు 2014లో ఎట్లా ఉన్నాయి, 2023కి వచ్చేవరకు ఎట్లా ఆక్యుపై అని మీరే చూశారు. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి. జరిగిన వాస్తవాన్ని మీకు చూపించాను. సో ఈ భవిష్యత్తులోనైనా వీటిని మనం అలా కాకుండా కొద్దిగా ప్రొటెక్ట్ చేసుకుందాం అంటున్నాను. వద్దు అటువంటి ఏం చేయొద్దు, చెవులన్నీ ఎట్టమైన పర్లేదు, ఆక్రమణ కానీ మధ్యలో కట్టే కానీ ఫైన్. మీ అందరి అభిప్రాయం ఇప్పుడు మనం మాట్లాడే రాజకీయ నాయకులు అందరూ ఉన్నారుగా, బ్లేమ్ చేసుకుంటారు. వాళ్ళందరి అభిప్రాయం వచ్చి చెప్పని చెప్పండి, రైట్. సో ఇట్ ఈస్ అ డెమోక్రటిక్ స్టేట్. అంతిమంగా అందరి అభిప్రాయం అదైతే రైట్, మెజారిటీ ప్రివేల్స్. సార్ మీరు ఎంతసేపు అందరి అభిప్రాయం తీసుకుంటాము, ప్రతిపక్షాలు ముందుకు రావాలి, ఎన్జిఓలతో మీటింగ్ పెడుతున్నాం అంటున్నారు, కానీ ప్రజల్లోకి వెళ్ళట్లేదు, ప్రజల అభిప్రాయం తీసుకోవట్లేదు, ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవట్లేదు. రెండో పాయింట్, ప్రభుత్వం వాళ్ళకు ఆర్థిక సాయం మేము దీనికి ఇంత ప్రకటిస్తాము అని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ప్రతిపక్షాలు కానీ మిగతా ప్రజలు కానీ వాళ్ళ డిమాండ్లు చెప్తారు. మీరు ముందు ప్రకటించాలి కదా. రెండో ప్రజాభిప్రాయానికి ఎప్పుడు వెళ్తారు, వాళ్ళ అభిప్రాయాలు ఎప్పుడు తీసుకుంటారు అన్నది క్లారిటీ ఇవ్వండి. ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులను నియమించి ఆయా ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళకి ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, దానికి కావాల్సినటువంటి ఆఫీసర్స్ కమిటీ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. దే ఆర్ ఆన్ ద జాబ్, దే విల్ డూ దట్. అపార్ట్ ఫ్రమ్ దట్ మేము కూడా మాట్లాడటానికి మా ప్రయత్నం అంతా చేస్తున్నాం అందరితో. అంతిమంగా అందరి అభిప్రాయాలను పరిగణలో తీసుకొని హౌ బెస్ట్ దట్ వీ కెన్ డూ ఫర్ అవర్ పీపుల్ అనేదే ఆలోచన. ఇంతవరకే పరిమితం కావాలని మేము ఆలోచన చేయట్లే, ఎంత బాగా చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నాం. సార్ ఇప్పుడు అసదుద్దీన్ గారు బుద్ధ భవన్ జిహెచ్ఎంసి కూడా ఇక్కడ సార్ బుద్ధ భవన్ జిహెచ్ఎంసి బిల్డింగ్స్ కూడా రివర్ బెడ్లో ఉన్నాయి, ఐమాక్స్ కూడా రివర్ బెడ్లో ఉంది, మరి వాటి సంగతి ఏంది అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు సార్. దట్ ఈస్ వన్ క్వశ్చన్ సార్. సెకండ్ క్వశ్చన్ సార్, నేను ఐ బీన్ టెల్లింగ్ యూ రిపీటెడ్లీ, 2014 వరకు ఏమైంది, 2014 తర్వాత పూర్తిగా ఆక్యుపై ఆల్రెడీ కట్టేసుకుని ఉంటే పరిస్థితి ఏంటి, కనీసం మిగిలి ఉన్న చెరువులైనా ఇలా వదిలేకపోతే అవి కూడా ఎట్లా అయిపోతే కనీసం వాటినైనా ఆపుదామనే ప్రయత్నం చేస్తున్నామని చెప్పాం. కనీసం వీటినైనా ప్రొటెక్ట్ చేద్దామని చెప్తున్నాం. వీటిని కూడా ప్రొటెక్ట్ చేయకపోతే ఏం మిగలదని చెప్తున్నాం మీకు. అండ్ సార్ చైతన్యపురి రెసిడెంట్స్, మై పాయింట్ సార్ చైతన్యపురి రెసిడెంట్స్ ఏమంటున్నారంటే, మేము ట్యాక్సెస్ కట్టాము, రిజిస్ట్రేషన్ చేయించుకోము, లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి ఉంటున్నాము, మున్సిపల్ ట్యాక్స్, వాటర్ బిల్ అన్నీ కడుతున్నాము, అది 300 yards 150 yards అక్కడ కాంపోనెంట్ అంటే ఆ వాల్యూ మార్కెట్ వాల్యూ చూసుకుంటే 2 BHK ఇచ్చేదానికి ఎంత పోతున్నా లేదు అని చెప్పేసి వాళ్ళు అంటారు సార్. ఆస్తుల్ని సక్రమంగా లెక్కగట్టి దాని విలువ ఏంటో చూసి దానికి అనుగుణంగానే ప్రభుత్వం వారికి కావాల్సిన విధంగా ఇచ్చినట్టుగా ఏర్పాటు చేస్తుంది. ఉదాహరణకి మనం చాలా ప్రాంతాల్లో పెద్ద పెద్ద మల్టీపర్పస్ డ్యామ్స్ కట్టిస్తూ ఉంటాం. అక్కడ ఇళ్ళు ఉంటాయి, ఊళ్ళు ఉంటాయి, ల్యాండ్ అక్విజిషన్ పేరు మీద చాలా చేస్తూ ఉంటాం, లెక్క కడతాం కదా, గాలికి వదిలేయట్లేదు. అట్లాగే ఇక్కడ కూడా ఎవరైనా ఈవెన్ ఆక్యుపేషన్లో ఉంటే కూడా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పట్టా ల్యాండ్ ఆల్సో, ఆక్యుపేషన్లో ఉండి కట్టుకుంటే కూడా ఇట్ ఈస్ ఎ హౌస్.
అతను పట్టా లేకపోయినా కొన్ని సంవత్సరాలు కాడ ఇల్లు వేసుకొని తన కుటుంబంతో బతుకుతూ ఉంటే పట్టా లేదు కదని గాలికి వదిలేయం. యూ క్యాల్కులేట్ దాట్. దాన్ని కూడా సర్వే చేస్తారు.